హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందునాయక్ వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోయే మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న రాజు రాణి కథ ఉంటుంది. ఆ కథ నేను మీకు చెప్తా. ఇందులో మీకు అర్థమైంది ఏందో అంటే జస్ట్ ఫన్నీగా చెప్తా, సీరియస్ కాకండి. ఇందులో మీకు ఏం అర్థమైందో చెప్పండి. అట్లనే ఆప్షన్స్ కూడా ఇస్తా. ఆప్షన్కి ఏనా బీనా సీనా సెలెక్ట్ చేసుకోండి. మనం చూద్దాం ఏమైతుందో ఫైనల్ గా. ఓకేనా? అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఒక రాజు పక్క రాజ్యంలో ఉన్న రాణిని పెళ్లి చేసుకుంటాడు. రాణిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా వాళ్ళ సంసారం మంచిగానే జరుగుతుంది, అంత బాగానే ఉంటది. ఒక 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ కాపురం అలా కొనసాగుతూ ఉంటది. సడన్ గా రాజుకు ఒక అనుమానం వస్తుంది రాణి పైన. ఏంది అంటే, నాకు చిన్న కొడుకు పుట్టలేడు అని చెప్పేసి. అంటే ఆ టైంకు వాళ్ళిద్దరికి ఆల్రెడీ 2 పిల్లలు ఉంటారు. రాజుకి ఏమైనా అనుమానం వస్తుంది అంటే, నాకు చిన్న కొడుకు పుట్టలేడు, చిన్న కొడుకు పైన అనుమానం వస్తుంది. ఈ స్టోరీ నేను కూడా ఒక దగ్గర విన్నా. కాకుంటే ఇందులో నాకు ఒక డౌట్ అనిపించింది ఫైనల్ గా. నాకేం డౌట్ ఉందనేది నేను మీకు చెప్తా, మీరు దానికి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? అయితే చిన్న కొడుకు నాకు పుట్టలేడు అని చెప్పేసి రాజు కనిపిస్తే, రాజు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు వాళ్ళకి యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలకు వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. వాళ్ళకి యుద్ధాలు అట్లా సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక రోజు రాజు ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్లే రాత్రి, ఒక రోజు ముందు రాత్రి ఏం చేస్తాడంటే, చిన్న కొడుకు నాకు పుట్టలేడు అని చెప్పేసి అనుమానం వస్తుంది కాబట్టి, లెఫ్ట్ సైడ్ లో చిన్న కొడుకు, రైట్ సైడ్ లో పెద్ద కొడుకు పడుకుంటారు ప్రతిరోజు. అది రాజుకు తెలిసిన విషయమే. అయితే రాజుకు ఎట్లా అనుమానం ఉంది కాబట్టి ఏం చేస్తాడంటే, చిన్న కొడుకు లెఫ్ట్ సైడ్ పడుకుంటుండు కాబట్టి చిన్న కొడుకుని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. ప్లాన్ చేసి ఏం చేస్తాడంటే, రాణి పడుకున్న తర్వాత ఆమె చెస్ట్ ఏదైతే ఉందో ఛాతీ పైన, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పైన విషం రాసిపోతాడు. విషం రాసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తెల్లరాచ్చే లోపు చిన్న కొడుకు చనిపోతాడు. నాకు చిన్న కొడుకుతో పెద్ద బాధ ఉండదు, ఇట్లా నాకు పుట్టలేడు అని చెప్పేసి రాజు కనిపిస్తుంది. విషం పోసి వెళ్ళిపోతాడు. రాజు యుద్ధానికి వెళ్ళిపోతాడు, యుద్ధం చేస్తాడు, మహావీరుడు అవుతాడు, యుద్ధం గెలుస్తాడు. తెల్లారు లేచి ఎడావిడిగా వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత, ఇక్కడ పాయిజన్ రాసి పెట్టి పోయింది కాబట్టి రాజుకు తెలుసు చిన్న కొడుకు ఇప్పటికి చచ్చిపోయింది కావచ్చు అని చెప్పేసి చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసిన దాకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న కొడుకు చనిపోలేడు, కాకుంటే వాళ్ళ సేనాధిపతి ఎవరైతే ఉంటారో సేనాధిపతి చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత నాకు నగల్లో ఏడనో అర్థం కాలేదు, కానీ నాకు ఇందులో ఒక డౌట్ ఉంది. ఏంటంటే, రాజుకి చిన్న కొడుకు పైన అనుమానం వచ్చి లెఫ్ట్ సైడ్ పాయిజన్ రాసి వెళ్ళిపోయిండు చిన్న కొడుకు అనుకోవాలని చెప్పేసి. అదే రాజుకి రైట్ సైడ్ కూడా అనుమానం వచ్చి, పెద్ద కొడుకు కూడా నాకు పుట్టలేడు అని చెప్పేసి అనుమానం వచ్చి, 2 వైపులా విషం రాసి పోయిన వాడికే, చెస్ట్ కి 2 వైపులా విషం రాసి పోయిన వాడికే ఇప్పుడు ఓన్లీ అనిపోతుండే. లెఫ్ట్ సైడ్ కు సేనాధిపతి అనిపోయాడు, రైట్ సైడ్ కోహ్లీ అనిపోతుండే అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉంది. ఇన్ని రోజుల నుంచి నాకు ఆ డౌట్ ని ఊళ్ళకి చెప్పని అర్థం కాలేదు. అందుకే ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడితే ఎవరైనా కామెంట్ చేస్తారు కావచ్చు, లేకుంటే మనమే ఆప్షన్స్ ఇస్తాం. ఆప్షన్స్ లో మీరే వాళ్ళని చూస్ చేసుకొని చెప్పండి ఎవరు చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా ఎవరు చనిపోయిండ్రు అని. ఓకేనా? ఆప్షన్ ఏ రాణి, ఆప్షన్ బి పెద్ద కొడుకు, ఆప్షన్ సి సేనాధిపతి, ఆప్షన్ డి పక్క రాజ్యంలో ఉన్న సేనాధిపతి. పక్క రాజ్యంలో ఉన్న సేనాధిపతి అంటే రాణి వాళ్ళ సేనాధిపతి అని అర్థం. ఓకేనా? ఈ ABCDలో మీకు ఎవరైతే చనిపోయిందో అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. కథ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు నేను ఇంకా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అందుకోసమైనా సరే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ నేను ఎలాంటి వీడియో తీస్తే మీకు నచ్చుతుందో అది కూడా నాకు చెప్పండి. అలాంటి వీడియో తీయడానికి నేను ముందడికి వేస్తా. ఎందుకంటే మీ సంతోషమే నా సంతోషం. ప్లస్ నాకు వీడియోలు తీయాలని ఎంత ప్యాషన్ అయితే ఉందో ఆ ప్యాషన్ని నేను మొత్తం బయట పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా వీడియోలు చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో పోయి జస్ట్ చందు నాయక్ అని సెర్చ్ చేయండి, మొత్తం నా వీడియోస్ ఉంటాయి. మోటివేషన్ ఎట్లు ఉన్నాయి, అరే మంచిగా ఉన్నాయో మంచిగా లేవని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ని వేరేలోకి షేర్ చేయండి. ఈ వీడియోని వేరేలోకి షేర్ చేయండి. ఈ కథ గురించి ఇంకో 4గురికి తెలుస్తుంది. వాళ్ళకు కూడా డౌట్లు ఉంటే కామెంట్లోకి వచ్చి కామెంట్ చేస్తారు. ఓకేనా? రైట్, ఉంటా అండి. థ్యాంక్ యూ. చందు నాయక్ సైనింగ్ ఆఫ్.